హైదరాబాద్లోని జలసౌధలో నేడు కృష్ణానది యాజమాన్య బోర్డు కేఆర్ఎంబీ కీలక సమావేశం జరగనుంది. ఇప్పటికే సమావేశం 2 సార్లు వాయిదా పడగా ఇవాళ నిర్వహించనున్నారు. జాతీయ ఆనకట్టల భద్రతా చట్టం 2021లోని సెక్షన్ 16(1)A ప్రకారం నాగార్జున సాగర్ భద్రతకు సంబంధించిన నిఘా, 16(1)B ప్రకారం తనిఖీలు, 16(1)C ప్రకారం నిర్వహణ, పర్యవేక్షణ వంటి కార్యకలాపాలు తెలంగాణ పరిధిలోనే ఉండాలని, ఆయా బాధ్యతలను తమకే అప్పగించాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. సాగర్ శ్రీశైలంలోని అన్ని కాంపోనెంట్లను కృష్ణా బోర్డుకు అప్పగించాలని, ప్రాజెక్టుల రక్షణ సిఆర్పీఎఫ్కు కట్టబెట్టాలని ఏపీ కోరుతోంది. ఈ 2 అంశాలు ఎజెండాగా ఈరోజు కృష్ణా బోర్డు భేటీ జరగనుంది. భేటీ ద్వారా సాగర్ శ్రీశైలంపై స్పష్టమైన నిర్ణయాలు రావాలని 2 రాష్ట్రాలు కూడా ఆశిస్తున్నాయి. జల వివాదాలకు కేంద్రం పక్షపాతంగా వ్యవహరించకూడదని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు తమ వాదనను వినిపించనున్నాయి. సమావేశ ఫలితాలు 2 రాష్ట్రాల జల ప్రాజెక్టుల భవిష్యత్తుకు కీలకం కానున్నాయి.